స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలతో జనం అంతా కూడా మొత్తం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంటే, అలాగే ముఖ్యంగా ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ కారణంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే ఉప్పాడ సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. ముఖ్యంగా కాకినాడ నుంచి అలాగే ఉప్పాడ వెళ్ళినటువంటి బీచ్ రోడ్ ఏదైతే ఉందో అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. ఈ యొక్క రాకాసి అలలు కూడా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకార గృహాలు ముఖ్యంగా ఈ యొక్క సముద్ర కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రతి ఏటా కూడా ఎంతో కొంత ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం ఈ యొక్క సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన ఏదైతే ఈ యొక్క సముద్రం అల్లకల్లంగా ఉన్న నేపథ్యంలోనే సముద్రం మనకు సాధారణంగా నీలిరంగులో కనిపించేటటువంటి దర్శనం ఇచ్చే సముద్రం అయితే రఫ్గా మారింది. అలాగే సముద్రం ఆ యొక్క తీరం వెంబడి మొత్తం అంతా కూడా కనుచూపు మేరలో సముద్రం నీలిరంగు కాస్త ఎర్ర సముద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్కన గోదావరి కూడా వరద పెరుగుకు వస్తుంది. గోదావరి అంతా కూడా కలిసి చివరికి సముద్రంలోనే కలవాల్సిన నేపథ్యంలో పక్కన గోదావరి వరద సముద్రంలో చేరుతుంది. మరో పక్కన సముద్రం రఫ్గా మారిన నేపథ్యంలోనే సముద్రం తీరం వెంబడి ఈ యొక్క కెరటాలు కూడా ఎర్రని సముద్రంగా మారినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉప్పాడ వద్ద ఉన్నటువంటి సముద్రం ఏ స్థాయిలో ఎర్రగా మారినటువంటి సముద్రాన్ని మనం చూస్తున్నాం. కనుచూపు మేరలో మొత్తం అంతా కూడా సముద్రం అంతా కూడా ఎర్రని పాయలుగా మారినటువంటి పరిస్థితి మన కనుచూపు మేరలో మనం చూసుకుంటే సముద్రం అలలు ఏ విధంగా ఎర్రని కెరటాలు కూడా వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే సముద్రం అంతా కూడా రఫ్గా మారిపోయింది. ఒక పక్కన ఆ యొక్క తుఫాను ప్రభావం నేపథ్యంలోనూ ఈ యొక్క రాకాశాలలు కూడా ఎగసిపడడం, మరో పక్కన అయితే సముద్రం ముందుకు రావడం, అలాగే ముందుకు చొచ్చుకుని వచ్చి ఈ యొక్క రాకాసి కెరటాలు అయితే ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అంటే ప్రతిసారి కూడా ఉప్పాడ సముద్రంలో తుఫాను ఎక్కడ చెలరేగినా సరే ఇక్కడ కెరటాలు అధిక కెరటాలు రాకాశయాలలో ఎగసిపడడం అంత సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ ఈ యొక్క కెరటాలకైతే ఉప్పాడ తీరం అయితే ప్రతిసారి కూడా చిగురుటాకుగా వణికిపోతుంటుంది. ఎందుకంటే సముద్రం కోత ప్రతిసారి కూడా ప్రతి నెల ఆటుపోట్లు ప్రతిరోజు కూడా ఆటుపోట్లు వస్తుంటాయి. దానితో పాటు అమావాస్య పౌర్ణమి నాడైతే సముద్రం మరింత రఫ్గా మారుతుంది. గత 2 రోజుల నుంచి అమావాస్య కారణంగా సముద్రం అంతా కూడా రఫ్గా మారిన నేపథ్యంలోనే ఈ యొక్క మాయాపట్నం, అలాగే మాయాపట్నంతో పాటు అలాగే సూరాడపేట, అలాగే అమీనాబాద్ తొప్పు, అలాగే కోనపపేట మొత్తం మత్స్యకార గ్రామాలు ఇప్పటికే కొన్ని గృహాలు ఈ యొక్క సముద్రం కోతకు గురయ్యి గృహాలన్నీ కూడా నీటిలో కలిసిపోయాయి. అలాగే సముద్రం కెరటాలు నీరు ఎక్కువగా ఈ యొక్క మత్స్యకారులు మాయాపట్నంలో ఉన్న మత్స్యకారులు ఇంట్లో గృహాల్లో కూడా చేరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని కూడా చెప్పవచ్చు. మరి ప్రస్తుతం మనం చూసుకుంటే సముద్రాన్ని మన కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి సముద్రం చూడవచ్చు. పక్కన మత్స్యకారులు కూడా ఇప్పటికే వేటకి వెళ్ళొద్దని కూడా చెప్పిన నేపథ్యంలోనే మత్స్యకారుల బోట్లు మనకు దర్శనమిస్తున్నాయి. మత్స్యకార బోట్లు కూడా అంటే కొంతమంది చిన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చిన్న పడవలపై వెళ్ళి ఈ విధంగా వేటాడుతుంటారో వాళ్ళని కూడా చూడొచ్చు. ఆ కనుచూపు మేరలో మొత్తం నీలి రంగుగా ఉండేటువంటి సముద్రం కాస్త ఎర్రగా మారిపోయి ఎర్రని సముద్రంగా అయితే దర్శనమిస్తుంది. అలాగే ఏదైతే గోదావరిలో నీరు ఏ విధంగా ఉంటుంది, వరద నీరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీలిరంగు సముద్రం కాస్త ఎర్రగా మారిపోయి సముద్రం అయితే కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండి ఈ యొక్క రాళ్లను కూడా ఈ యొక్క రక్షణగా వేసినటువంటి రాళ్లను కూడా తాకుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఏదేమైనా కాకినాడ సముద్ర తీరం వెంబడి మనం తీరం పొడవునా కూడా చూస్తే అలల ఉద్రిక్తి అయితే కొనసాగుతుంది. తీరంలో ఏదైతే రక్షణగా వేసినటువంటి ఆ యొక్క రక్షణగా వేసినటువంటి రాళ్లను తాగుతూ సముద్రం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒక పక్కన కెరటాలు ఏ విధంగా రఫ్గా ఎగసిపడుతున్నాయో మనం చూస్తున్న నేపథ్యంలోనే సముద్రం అంటే నీలి రంగులో మనకైతే సముద్రం దర్శివ్వాలి. ఆ కెరటాన్ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా వచ్చి అత్యంత పెద్ద కెరటం దూసుకొస్తున్నటువంటి కెరటాన్ని మనం చూస్తున్నాం. ఆ కెరటం వచ్చి ఒక్కసారిగా ఈ తాకిన నేపథ్యంలోనే నీలి రంగులోని అలాగే తెల్లని కలర్లో కూడా ఆ కొద్దిపాటు కనిపించినప్పటికీ మొత్తం ఇక్కడ మన కంటి
కంటి చూపుతో చూస్తే మాత్రం కనుచూపు మేరలో సముద్రం అంతా కూడా ఎర్రగా కనపడుతున్నటువంటి ఆ యొక్క గోదావరి నీరు కలుషితం ఓ పక్కన కనపడితే, అలాగే తీరం వెంబడి ఉన్నటువంటి ఇసుక, అలాగే సముద్రం నీరు కెరటాలు రెండు కూడా కలిసి ఎగసిపడి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాలను అయితే చూస్తున్నాం. ప్రస్తుతం అయితే కొంచెం సముద్రం అంటే సాధారణ సమయంలో ఇక్కడ నుంచి ఇసుక మేటలు అయితే కనపడేవి. కనపడే నేపథ్యంలోనే సముద్రం ఇంకా ఈ యొక్క తుఫాను అల్పపీడనం కారణంగానే సముద్రం ముందుగా మారినటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుందని మనం చెప్పొచ్చు. అలాగే ఉప్పాడ సముద్రం ఎప్పుడు తుఫాను వచ్చినా సరే వార్తల్లో నిలుస్తుంది, వర్షాలు ఎప్పుడు ఎక్కువగా నమోదైనా సరే వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉప్పాడ సముద్ర తీరం అయితే ఈ విధంగా కాకినాడ నుంచి ఉప్పాడ వరకు ఉన్నటువంటి సముద్రం ఈ విధంగా చాలా రఫ్గా మారడమే కాకుండా నీలి రంగులో ఉన్నటువంటి సముద్రం కాస్త ఎర్రగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన చూస్తుంటే సముద్రం అలల ఉధృతితో పాటు అలాగే ఇంకా అంటే తుఫాను ప్రభావం ఆదివారం వరకు ఉండే అవకాశం ఉందని కూడా అది పక్కన వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తున్నారు. ఆదివారం వరకు కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే కొనసాగుతూనే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఇప్పుడైతే ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా రాకాశాలలో ఎగసిపడమే కాకుండా నీలరంగు సముద్రం కూడా భారీగా ఎర్రగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే ఒక పక్కన పర్యాటకులను చూపర్లను కనువిందు చేసినప్పటికీ, అలాగే ఈ యొక్క సముద్రంతో ప్రతిసారి కూడా ఈ యొక్క రాకాశాల తాకిడికి తుఫాను మొత్తం తీరం వెంబడి ఈ యొక్క ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా చిగురుటాకులా వణికిపోతున్నాయి. మరియు చూడొచ్చు అంటే రేపటి వరకు కూడా వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే నిన్న నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు పక్క కురుస్తున్నప్పటికీ ఈ యొక్క కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం అయితే రాకాశాల తాకిడికి ఈ యొక్క తీరం వెంబడి అయితే కోతకు గురవడంతో మత్స్యకారులు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడున్న తాజా సమాచారం కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.